అదృష్టత ఉన్న చోట కాలసర్పదోషం అనేది క్షణంలో మాయమైపోతది. గమనించండి. చేతబడి మహాదారుణం. వేల మంది పనిచేసే ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక వేరే చోట గుమస్తాగా పనిచేసేవాళ్ళు తెలుసుమైనది. దాని మూలాన అనేక రకాలైన ఇబ్బందులు, అలాగే కాలసర్పదోషము, అలాగే దిష్టి ఇవన్నీ కూడా చాలా చాలా మనిషికి ఇబ్బందులు కలిగజేస్తాయి. వీటిని తొలగించడానికి ఏకైక మార్గము అదృష్టత్రం మాత్రమే. కాలసర్పదోషానికి గానీ, చేతబడికి గానీ వాడేది ఇదే పౌడర్. ఈ పౌడర్‌ని మృత్యుధర్మ అంటారు. ఈ పౌడర్ వాడుకోవటం వలన యాక్చువల్‌గా మనిషి యొక్క తత్వం మొత్తం నీరు. మన మెదడులో గానీ, శరీరంలో గానీ 70% కంటే ఎక్కువ నీరుంటది. నీరుండడం వలన చంద్రుడి యొక్క సంబంధంగా మారుతది. స్వచ్ఛమైన నీరు. అందుకనే మనం గుడిలో పూజ చేసేటప్పుడు గానీ, కలశంలో గానీ నీరే పోస్తారు. మనకి తీర్థం ఇచ్చేటప్పుడు కూడా నీరే ఇస్తారు. స్వచ్ఛమైన నీరుతో చేస్తారు. జనరల్‌గా దేవుడు ఇచ్చేటప్పుడు మనకి స్వచ్ఛంగా ఉంటది. కానీ కాలసర్పదోషం ఏర్పడటం వలన మీకు తెలియకుండానే అంతా చెడు ఏర్పడిపోతా ఉంటది. అది ఒక్కసారి కొద్దిగా ఏర్పడుద్ది. స్టార్టింగ్‌లో ఏర్పడినప్పుడు కొద్దిగే ఉంటది. మీరు ఎప్పుడైతే దాన్ని నిర్లక్ష్యం చేస్తారో అది దారుణంగా మొత్తం మన పక్కన ఉన్నది అన్ని విషయాల్ని దారుణంగా నల్లగా చేసేస్తాయి. కదలలేరు, మెదలలేరు, ఇబ్బంది, అనారోగ్యాలు, టెన్షన్‌లు మీకు తెలవకుండానే అనేక రకాలైన ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని ప్రపంచంలో దాన్ని తీయగలిగే శక్తి ఓన్లీ అదృష్టత్రానికి మాత్రమే ఉంటది. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది జరగదు. క్షణంలో తక్షణం తగలంగానే చెడు మొత్తం వెళ్ళిపోయి మొత్తం జీవితం అంతా స్వచ్ఛంగా మారిపోతది. అదృష్టత్రం పెట్టుకోగానే ఎమ్మటే బాగుపడ్డామంటే కారణం అదే. ఎందుకంటే అదృష్టత్వం ఉన్న చోట కాలసర్పదోషము, చెడు, ఇబ్బంది ఉండనే ఉండదు. భయంకరమైన చేతబడులు ఏర్పడతాయి. చేతబడి అంటే ఎవరో ఎక్కడో చేయక్కర్లా. సొంత వాళ్ళ యొక్క కనుదిష్టి మూలాన గానీ, ఇబ్బందుల మూలాన గానీ, ఎంత దగ్గర వాళ్ళు అయినప్పటికీ ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా ఒక ప్రవర్తన మూలాన గానీ అట్లా ఏర్పడుతది. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకసారి నిర్లక్ష్యం చేస్తే కాల్లో గుచ్చుకున్న ఇనప మేకని గనక నిర్లక్ష్యం చేస్తే, ఆ మేకు గుచ్చుకున్నప్పుడు చిన్నగా ఉంటది. పెద్ద నొప్పి తెలవదు. కానీ తర్వాత అదే మొత్తం కాలు తీసేయాల్సిన పరిస్థితి, మనిషి చావుకు కూడా అవకాశం ఉండే విధంగా ధనుర్వాతం వస్తది. దాన్నే కాలసర్పదోషం అంటారు. ఈ చేతబడి మహాప్రమాదకరమైంది. దానివల్ల మీ కుటుంబాలు, మీరు, మీ పిల్లలు, రాబోయే తరాలు అనేక రకాలైన ఇబ్బందులు, ఆస్తులు, పనులన్నీ నెమ్మదైపోవటము, ఇబ్బందులు కలగటము ఇయన్నీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి. దాన్ని క్షణంలో నివారించగలిగే శక్తి ఓన్లీ అదృష్టత్రానికి మాత్రమే ఉంటది. అదే ఇది. దాని ద్వారా ఎలా వద్దో మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తాను చూడండి. కాలసర్పదోషాన్ని క్షవణాల్లో నివారించి అష్టైశ్వర్యాలు కలగజేసి నీచమైన కాలసర్పదోషము, చేతబడి, దిష్టి క్షణంలో నివారించే శక్తి ఓన్లీ అదృష్టత్రానికి మాత్రమే ఉంటది. ఒక్క క్షణం కూడా ఆగదు. అందరూ తెలిసి తెలియక ఏమనుకుంటారంటే కాలసర్పదోషాన్ని, దిష్టిని, చేతబడిని చాలా చిన్నగా తీస్తారు. ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కలిగి ఉన్న వాళ్ళు నాకు ఎంతోమంది తెలుసు. 10,000 మంది పనిచేసే ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక వేరే చోట గుమస్తాగా పనిచేసేవాళ్ళు తెలుసు. పెద్ద పెద్ద సంస్థలు, వ్యవస్థలు 50 సంవత్సరాలు అంటే సంవత్సరానికి స్వాతంత్రానికంటే ముందు నుంచి ఉన్న సంస్థలు కూడా ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థల వాళ్ళు ఎంతోమంది భోజనాలు పెట్టే సంస్థల వాళ్ళు వాళ్ళకి కాలసర్పదోషం ఏర్పడినప్పుడు చిన్నగా ఏర్పడినప్పుడే వాళ్ళు గమనించుకోవాలి. అలాగే చిన్న కుటుంబాలు కూడా పెద్దగా అవ్వాలంటే మీరు ఒక 100 మంది, 1000 మందికి భోజనాలు పెట్టే స్థితికెళ్ళాలంటే వ్యవహారం చేసేటప్పుడు అందరూ ఏమనుకుంటారంటే నేను వ్యవహారం చేస్తున్నా, నేను కష్టపడుతున్నాను అనుకుంటున్నా. కష్టపడితే అదొక దరిద్రం. దరిద్రం ఎందుకంటారంటే కష్టం అనేది ఎప్పుడు సిని సంబంధం. కష్టపడేవాళ్ళు ఎప్పుడు కూడా విమానం ఎక్కిన సందర్భం లేదు. మీ ఇంట్లో పని చేసేవాళ్ళు గానీ, ట్రాక్టర్ పని చేసేవాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు, స్క్రావెంజర్స్ వీళ్ళందరూ కూడా శ్రమశక్తి కిందకి వస్తారు. ఎంతో శ్రమ పడతారు. మీరు పడే శ్రమ కంటే 100 రెట్లు శ్రమ పడతారు. కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడు విమానం చూడరు, 10 అంతస్తుల మేడ చూడరు, ₹100,00,00,000 డబ్బులు చూడరు. కేవలం అదృష్టం వలన బుధుడు యొక్క శక్తి, గురువు యొక్క శక్తి, రాహువు యొక్క ఊహాత్మక శక్తి వలన ఏర్పడతాయి. ఇయన్నీ కూడా అదృష్టత్రం క్షణంలో ఏర్పాటు చేస్తాయి. మీకు ఎన్ని ఉన్నా గానీ, మీ నాన్నగారు 100,00,00,000 మీకు డబ్బులు ఇచ్చినా, మీరు సంపాదించి మీ పిల్లలకు 100,00,00,000 డబ్బులు ఇచ్చినా కూడా, దాన్ని ఒక్క క్షణంలో కూడా పోయే శక్తులన్నీ అది ఎవరైనా మోసం ద్వారా కావచ్చు, తెలివి తక్కువ ద్వారా కావచ్చు, కరోనా లాంటి ఇబ్బందులొచ్చి లేకపోతే ఏ కరెంట్ షాక్ తగిలి యాక్సిడెంట్ వల్లనో దారుణమైన ఇబ్బందులు కావచ్చు, వ్యాపార వ్యవహారాల్లో చిన్న చిన్న నష్టాలు స్టార్ట్ అయ్యి పూర్తిగా మునిగిపోవటం కావచ్చు, ఇయన్నీ కూడా మీదకొచ్చే వరకు చూడొద్దు. ఎప్పుడైనా ఒక వ్యవస్థ పెట్టినా, వ్యవహారం పెట్టినా కూడా ఒక దీపం వెలిగించేటప్పుడే చుట్టూతా గాజు చక్కగా చిమిని పెట్టుకుంటాం. అట్లాగే దీపము చూసేటప్పుడు కూడా 4 వైపుల నుంచి గాలి తగలకుండా చూస్తాము. మీ జీవితాన్ని మీరు, మీ పిల్లల్ని అందరినీ కాపాడే వ్యాపార వ్యవహారాలు చేసేటప్పుడు ఆరోగ్యము, సుఖము, సంతోషము, పెరుగుదల, గొప్పతనం ఉండడానికి అదృష్టత్రం ఏమి పెద్ద ఖరీదేమి ఉండదు. 1,16,000 పెడితే మినిమం వస్తది. బాగా సంపాదించుకున్నాక 10,00,00,000 సంపాదించుకున్నాక ₹16,00,00,000 16,00,000 పెట్టుకోండి. తర్వాత బ్రహ్మాండంగా సంపాదించుకున్నాక 16,00,00,000 పెట్టుకోండి. 16,00,00,000 16,00,000 ఉంటది. దీనికి ఒక కారు ఖరీదు కూడదు. మంచి కారుగా ఒక విమాన ప్రయాణానికి ఎంత అవుతదో అంతే. ఇది పెద్ద ఖరీదైన విషయం కాదు. కానీ
మిమ్మల్ని ఉన్న చోట నుంచి విపరీతంగా పెరుగుదల, గొప్పదనానికి తయారు చేసేది ఇదే. దాన్ని తెలిసి తెలవక దాన్ని నిర్లక్ష్యం చేసి ఇబ్బందులు పెడతారు. ఇదొక యాక్చువల్‌గా ఇదొక అంటువ్యాధి లాంటిది కూడా. కరోనా లాంటిది. ఫస్ట్ మీకొస్తే దాని ద్వారా మీ కుటుంబానికి ఆ దుఃఖం అనేది మీ కుటుంబానికి ఇందాక చూసారు కదా! నీళ్ళు మొత్తం ఎట్లా నల్లగా అయిపోయినాయో. అట్లాగే కుటుంబానికి, తర్వాత మన స్నేహితులకి, మనకు సంబంధించిన సమాజానికి, మనకు ఉపకారం చేసేవాళ్ళకి, మనకంటే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా చెడు స్టార్ట్ అయిపోతది. తెలవకుండానే మనకు ఉపకారం అందటానికి ఉండే ఆస్కారాలు ఎక్కడెక్కడున్నాయో అన్నీ కూడా దాంట్లో మునిగిపోతాయి. ఎప్పుడైతే అదృష్టం పెట్టిద్దో మీరు బాగుపడతారు. మీ భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, మీకు సంబంధించిన వ్యాపారాలు, వ్యవహారాలు, మీ కింద పనిచేసేవాళ్ళు, మీకు కావాల్సిన అన్ని వైపుల నుంచి మీకోసం లైటేసుకుంటే మీ దగ్గరున్నోళ్ళందరికీ లైటింగ్ ఎలా వస్తదో, అదృష్టరత్నం అనేది లైటింగ్. లైటింగ్ ఎలాంటిది? అన్నిటికంటే మనకు తెలిసిన ఎక్కువ లైటింగ్ సూర్యుడు. సూర్యుడి కంటే కోటి రెట్లు ఎక్కువ ప్రభావం ఉంటదంటారు అదృష్టరత్నానికి. అదృష్టరత్నాన్ని యొక్క వెలుగుని మనసుతో చూడగలం. అందుకనే మీరు పెట్టుకున్న తర్వాత అన్ని విషయాలు మీకు ముందే తెలిసిపోతుంటది. 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో కూడా ముందే తెలిసిపోద్దని శాస్త్రం. శాస్త్రం ఏదైతే ముందు నుంచి ఉందో అదృష్టరత్నం పెట్టుకోగలగటం అనేదే ఒక అదృష్టం. అది మనసులో ఒక కోరిక కలిగిన కాడ్నించి కూడా మీకు పాజిటివ్ కలిగిపోద్ది. చాలామంది చెప్తుంటారు. మీ ఫోటో పెట్టంగానే మాకు ఫోన్‌లో మీ ఫోటో పెట్టుకోంగానే మాకు మంచి జరగటం స్టార్ట్ అయిపోయిందండి. అంటే అదృష్టతను పెట్టుకుందాం అనే ఊహ మీకు మనసులో వచ్చిందంతే. ఆ ఊహ రాగానే అమ్మవారు మీకు దీవెన ఉంటది. అన్ని రకాలుగా శుభాలు కలుగుతూ ఉంటాయి. 1,16,000 అంటే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక 10 మంది ఉంటే 10 మందికి ఒకటి పెట్టుకుంటే కూడా ఒక కారు ఖరీదు కూడా కాదు. మంచి కారుకైతే ఒక మంచి కారు టైర్ ఖరీదులు కూడా కాదు ఇవి. కానీ ఇది ఇచ్చే ఉపయోగం వజ్రాలు కాసే బంగారు చెట్టు, వజ్రాలు కాసే బంగారు చెట్టు యొక్క విత్తనమే అదృష్టరత్నం అని చెప్తారు. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. మీకోసమే కాదు, మీరు ఆలోచన చేసి మీరు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ వాతావరణము, మీ మీద బతికేవాళ్ళు, మీరు బతికేవాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బాగుపడటానికి అదృష్టరత్నం ఈరోజే ధరించండి. రేపనేది లేదు. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.